విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. సుమతి ఏమైంది? నొప్పిగా ఉంది. దాన్ని ఎందుకు పగలగొట్టావు? అసలు పువ్వు పూసిందే నీ ఆనందం కోసం. అలాంటి పువ్వు నువ్వు కోస్తుంటే ముళ్ళు గుచ్చుకుందే. ఆ పువ్వును కాపాడే ముళ్ళుకి అంతుంటే నిన్ను కాపాడే నాకెంతుండాలి? ఒకరి కోసం ఒకరు పుడతారు. వాళ్లను వేరు చెయ్యాలనుకుంటే ఆ పైవాడు ఊరుకోడు. ఎందుకంటే వేరు చేసేది, వేరు చేసి అందరినీ తీసుకెళ్లేది ఆ లయకారుడొక్కడే. శివోహం శివోహం. చెప్పు. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చావా? ఎందుకు? బయటికి వెళ్దాంరా. ఎందుకు? చెబుతాగా నువ్వురా. ఇప్పుడెక్కడికి? బయటికి వెళ్దాం అని చెప్పానా? అది కాదు. హలో హలో, కాల్ కట్ చేసావేంటి? బండెక్కు, బయటికి వెళ్దాం. ఇప్పటికిప్పుడు ఎక్కడికి? ఓ గంటలో వచ్చేద్దాం రా. ఒక గంటేనా? సరే పద. నమ్ము జానకి. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు శ్రీరామ్. కంగారు ఎందుకు నీకు, చెప్తాగా. చెప్పచ్చుగా. వెయిట్ చేయి ఒక 5 minutes. అదే అడుగుతున్నాను, చెప్పు. ఇవి దేనికి? చెప్తాను పద. చెప్పు. ఏంటివన్నీ కొన్నావు? నాకేం అర్థం కావట్లేదు. ఈ సస్పెన్స్ ఏంటో నేను తట్టుకోలేకపోతున్నాను. చెప్పు. వీళ్ళంతా ఎవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఇలా ఇవ్వు రాజానికి. ఈ ఫ్రూట్స్ ఇచ్చి ఆశీర్వాదం తీసుకో. ఏంటిది? ఎవరు వీళ్ళంతా? దౌర్భాగ్యపు పిల్లల కన్నా ధనవంతులు. సరే లోపలికి వెళ్దాం పద. ఎవరి అమ్మాయి? చల్లగా ఉండమ్మా. ఏంటి రోజు కొత్తగా? ఈరోజు మీ అమ్మగారు కాలం చేసిన రోజు. ఆవిడ ఆశీస్సులు నీకు ఉండాలని, వీళ్ళ ఆశీస్సులు నువ్వు తీసుకుంటావని నిన్న ఇక్కడికి తీసుకొచ్చాను. రా. చూసావు పార్వతి, మనోళ్ళు ఉన్నారు ఎందుకు? ఇవ్వు. తీసుకోండి, నన్ను ఆశీర్వదించండి. చిరంజీవ కూర్చోమ్మా. మీరిద్దరూ చిలకా గోరింకల్లా చిరకాలం వర్ధిల్లాలమ్మా. మీరొచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాను. మీ అమ్మగారు చనిపోయిన రోజు గుర్తు పెట్టుకుని
పెద్దవాళ్ల ఆశీస్సులుండాలని కోరుకునే ఇతన్ని చూసి కళ్ళంట నీళ్లు వాటంతట అవే వచ్చేశాయి. ఎందుకంటే కొన్నేళ్లుగా అవి కంటి చివరే ఉంటూ ప్రతిరోజు మమ్మల్ని పలకరిస్తున్నాయమ్మా. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలమ్మా. మీరు నాకు మాట ఇవ్వాలి. మా పరిస్థితి మీ పెద్దవాళ్ళకు రానివ్వకండి. వాళ్ళ ఆశీస్సులతో, మాలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులతో మీరు నిండు 100 ఏళ్ళు జీవించండి. మీరు వెళ్ళేటప్పుడు మీ అడ్రస్ ఇచ్చెళ్ళండి. అలాగేనండి. నేను పోయే ముందు వీళ్ళు మీకు కబురు చేస్తారు. మీరిద్దరూ వచ్చి చివరిసారిగా ఇంత తులసి తీర్థం నా గొంతులో పోయారు. నేను సంతోషంతో కళ్ళు మూస్తాను. శ్రీరామ్, నువ్వు నా గురించి ఆలోచిస్తావని తెలుసు, కానీ నీ మనసులో నాకు, నా ఫ్యామిలీకి ఇంత మంచి స్థానం ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ లవ్ యూ శ్రీరామ్. ఐ లవ్ యూ. ఓకే బాయ్, మనం రేపు కలుద్దాం. ఓకే బాయ్ బాయ్. బాయ్. ఆగు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అమ్మా, అది నన్ను అలా పిలవకు. ఇన్నాళ్ళు ఎవరో చెప్తుంటే విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను. బాగానే సాగుతుందన్నమాట. ఇంతకీ ఎవరతను? అది అందుకేనా ఇన్నాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తుంటే వద్దంటున్నావు? అది కాదమ్మా, ఈరోజు ఏదో ఒక సాకు చెప్పి నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలనుకోకు. ఏంటమ్మా ఇప్పుడు ఏమైందని? ఇంతకంటే ఏం కావాలే? అయిందంతా అయిపోయింది. దీనివల్ల నీకేం కాకూడదనేదే నా గోల్ అంతా. నాకా? ఇలాంటి దాన్ని ఇంకా ఈ ఇంట్లో ఎంతకాలం ఉంచుకోలే ఏమో. ఇదంతా నా కర్మ. నేనేనాడో చేసుకున్న పాపం. నువ్వు కాదే, ఇది మేం చేసుకున్న పాపం. అసలు అదేం చేస్తుందో తెలిసే మాట్లాడుతున్నారా? చూసే మాట్లాడుతున్నాను. ఇతని గురించేగా. ఓహో, ఇన్నాళ్ళు దీన్ని మాత్రమే వెనకేసుకొస్తున్నారనుకున్నాను. ఇప్పుడు దీనికి కారణమైన వాడిని కూడా వెనకేసుకొచ్చారన్నమాట. తను దీన్ని ఎక్కడికి తీసుకెళ్లాడు తెలుసా? ఈ రోజు వీళ్ళ అమ్మ స్వర్గస్థురాలైన రోజు. ఈ విషయం నీకు చెప్పాలనుకున్నాను, కానీ అంత అవసరం అనిపించలేదు. తన పేరు చెప్పి 4 పెద్దవాళ్ళకి ఏమని ఇద్దామని ఒక చోటకి వెళ్ళాను. కానీ నాకంటే ముందే వీళ్ళిద్దరు ఆ పని చేయడం చూసి అక్కడే అలా చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు చెప్పు, ఎదుట వాళ్ళని ఏదన్న మాట అనే ముందు బాగా ఆలోచించి తెలుసుకుని అనాలి. రా బాబు, లోపలికి రా. పర్లేదు సార్, వెళ్తాను. పర్లేదురా. ఆడపిల్ల తండ్రి అల్లుడు ఎలాంటి వాడు వస్తే బాగుంటుందో ఎన్నో ఏళ్ళు ఆలోచిస్తాడు. అలాంటిది ఒక్క క్షణం కూడా నువ్వు నాకు మరో ఆలోచన రానివ్వలేదు. అటువంటి నిన్ను లోపలికి రానివ్వకుండా బయట నుంచి బయటికి పంపించేస్తే సంస్కారం అనిపించుకుంటుందా? రా బాబు, రా. నీ పేరేంటి బాబు? శ్రీరామ్ సార్. నేను వద్దు బాబు, నీ వివరాలు నాకు అక్కర్లేదు. ఎందుకంటే నువ్వేంటో తెలిసింది, అచ్చా. మీరు నా గురించి అడగకపోవటం మీ సంస్కారం, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నాకు హక్కు ఉంది. మ్యారేజ్ అయిపోయింది, బెంగళూరులో ఉంటుంది. నేను ఇక్కడే నా ఫ్రెండ్స్తో పాటు సినిమాల్లో ట్రై చేస్తున్నాను. చిన్న చిన్న యాడ్స్ కూడా చేస్తున్నాను. ఎప్పటికైనా హీరో అవుతాననే ఆశతో. నువ్వు ఇప్పటికే హీరో అయిపోయావయ్యా. మా అమ్మాయి దృష్టిలో, నా దృష్టిలో. సార్, ఇంకా సారేంటయ్యా, నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. నువ్వే నా పెద్ద అల్లుడని. ఇంకా మిగతా పెళ్లి విషయాలన్నీ మీ ఇద్దరి ఇష్టం. మీరిద్దరు ఎప్పుడు అంటే అప్పుడు ఓకే. ఇక నేను వెళ్తానండి. ఏ? మీరు ఒకేసారి ఇలా అనేసరికి నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి. నేను ఉంటానండి. ఓకే, బాయ్. బాయ్. నువ్వేమంటావమ్మా? అది నాన్న అమ్మతో మాట్లాడి. దాని సంగతి నేను చూసుకుంటాను. నేను మాట్లాడతానుగా, నువ్వు హ్యాపీయేగా.
అమ్మా నాకు కాస్త తలనొప్పిగా ఉంది. వంట ఆవిడకి చెప్పి స్ట్రాంగ్గా ఒక కాఫీ పంపించు. అలాగేనమ్మా. గౌరీ గౌరీ, ఈ సొంటి కాఫీ తాగు, తలనొప్పి తగ్గిపోతుంది. బాబాయ్, ఆ? కాఫీ నేను చెప్తాను, మీరు వెళ్ళి పని చూసుకోండి. అలాగే బాబు. ఎవరు నువ్వు? నేను కొత్తగా వచ్చిన డ్రైవర్ని. మీరు కాఫీ కావాలన్నారంట, తీసుకొచ్చాను. బుద్ధి జ్ఞానం లేదు. లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలీదు. క్షమించండి, పొరపాటు అయిపోయింది. సరే సరే, అక్కడ పెట్టేళ్ళు. ఏంటిది? సొంటి కాఫీ. మీకు తలనొప్పిగా ఉందని. షడా, నువ్వు డ్రైవర్వా డాక్టర్వా? నేను సొంటి కాఫీ అడిగానా? చెప్పింది చేయడం నేర్చుకో, అతి తెలివి ప్రదర్శించుకో. అయినా నువ్వెందుకు తెచ్చావు? వంట మనిషి ఏమైంది? తీసుకెళ్ళి దానికి కాఫీ తామని చెప్పు. ఏమయ్యా, మసాలా వాడు ఉందా? లేవు. పొద్దున్న 500 వడలేసాం, కాలేజీలో స్ట్రైక్ అని తీసుకెళ్లారు. కాలేజీ స్ట్రైక్ కి మసాలా వాడికి సంబంధం ఏంటి? కొట్టారంటే తల పగలొద్దు. మా హోటల్ వడలంత స్ట్రాంగ్. ఒకే ఒక వడుంది, తెమ్మంటావా? అమ్మో వద్దు, దోశ చాలు. బతికిపోయాడు. చాలమ్మా, ఈ ఒక్క ముద్ద తినమ్మా ప్లీజ్. నా తల్లి కదా, ఈ ఒక్క ముద్ద. ఈ డ్రైవర్ని చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది. ఏ, అతని పద్ధతేం బాలేదు. ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు. అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు? అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా. చూడమ్మా, చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే. అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో. నమస్తే పెద్దాయనా. నమస్తే. ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదలరు? ఎక్కడికి బయలుదేరారు? చిన్న తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా, ఆ. వాడిని చూసొద్దామని. అలాగా, మంచిది, వెళ్ళండి. వస్తానండి. రారా. ఆగండి ఆగండి, ఎక్కడికి? లోపలికయ్యా. చేతులు ఏంటి ఇవన్నీ? జంతికలు, చెకోడీలు, లడ్డూలు. ఏంటయ్యా ఇవి అమ్ముకోవడానికి ఇదేమో టూరింగ్ ట్యాక్స్ అనుకున్నావా? మెడికల్ కాలేజ్. వెళ్ళండి వెళ్ళండి. అది కాదు బాబు, ఈయన తమ్ముడు ఈ కాలేజీలో చదువుతున్నాడు. ఓహో, ఈయన గారు తమ్ముడు ఈ కాలేజీలో చదువుతున్నా అంటే మీరు నమ్మాలి. ఎవయ్యా, మీకు ఎలా కనపడుతున్నాను నేను? వెళ్ళండి వెళ్ళండి. అది కాదయ్యా, నేను చెప్పేది తప్పండి తప్పండి. నమస్కారం సార్. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా? ఇంకా కాలేజ్ కదా, నేను చూసుకుంటా కదా నువ్వు రా. అందరూ వచ్చారు సార్. కానీ ఇంకా ఎంత ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి? సత్యం. థ్యాంక్ యూ సో మచ్. రే శేఖర్, కంగ్రాట్స్ రా, అద్దరు కొట్టా సార్. రే గోపాలం, నీ తమ్ముడిని అందరూ పొగుడుతున్నారా? ఒకవేళ ఫస్ట్ క్లాస్ వచ్చిందేమో. మరి ఊరికే పొగుడతారా? నా తమ్ముడంటే ఏమనుకున్నావు? రే శేఖర్, మా డాడీ రా, కమిషనర్ ఆఫ్ పోలీస్. నమస్కారం అండి. నా ఫ్రెండ్ శేఖర్. కంగ్రాచులేషన్స్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. ముందుకెళ్దాం పదరా. రేరే వద్దురా. ఏ తమ్ముడు డాక్టర్ చదవడం మనకి గర్వంగా ఉండొచ్చు కానీ ఈ పల్లెటూరుని తన అన్నయ్య అని చెప్పుకోవడానికి వాడికి ఇబ్బందిగా ఉంటుంది. పైగా వాడి చుట్టూ పెద్ద పెద్దోళ్ళంతా ఉన్నారు. ఇలా దూరం నుంచి చూద్దాం. డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం, మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి. మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్, ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలీనియం
అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు. ఆ పేపర్ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది. ఆ స్టూడెంట్ని మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది. ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్ను సమర్పించిన మిస్టర్ శేఖర్ను అభినందిస్తూ మీ తరపున మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్తో సత్కరించాలని నిర్ణయించాం. మిస్టర్ శేఖర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. కంగ్రాట్స్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. తీసుకోండి, తినండి బాబు. మీరు తీసుకోండి. గౌరవనీయులైన హైకోర్టు జడ్జ్ శ్రీ రామ్మోహన్ రావు గారిని వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించవలసిందిగా కోరుతున్నాం. మిమ్మల్ని లోపల రావద్దంటే నాకు కళ్ళు కప్పి లోపలికి వస్తారా? పోయింది బయటికి. అది కాదు బాబు, ఒక్క నిమిషం చూసి వచ్చేస్తాం. అమ్మిని చాలవా? నడవండి బయటికి. అమ్మడం కాదు. మీరు చెప్పేది వినండి. ఆడిటోరియంలో లడ్లు అమ్ముతారు సార్. ఇదేమన్నా బస్ స్టాండ్ అనుకున్నావా? ఇలా బయటికి లేదండి, చంద్రం చంద్రం నేను చెప్పేది విను. చంద్రం గొడవ వద్దు చంద్రం. ఎంత పొగరా నీకు? మా అన్నయ్య మీద చేయిస్తావా? చెప్పేది విను. గొడవద్దు శేఖర్, నా మాట వినరా. నువ్వు అన్నయ్య. నేనా? డియర్ స్టూడెంట్స్, నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు. ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు, ఈయన మా అన్నయ్య. మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చదివించుండకపోతే నేను ఈ పాటికి ఏ పల్లెటూళ్ళలోనూ గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని. ఈయన ముతక బట్టలు చూసే కదా అవమానించారు. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఈ ముతక బట్టలే. నేను తెల్ల కోటు వేసుకుని డాక్టర్ని కావాలని ఈయన కాడి కట్టి దుక్కి దున్ని తన జీవితాన్నంతా బురదలో గడిపాను. డియర్ ఫ్రెండ్స్, నా తల్లిదండ్రులు నేను చూడలేదు. అటువంటి నాకు ఒక తల్లై తండ్రి పెంచి పెద్ద చేసి నాకు జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు మా అన్నయ్య. నాకు వేరే దేవుడు లేడు, మా అన్నయ్య నాకు దేవుడు. నాకు దొరికినట్టు మా అన్నయ్య లాంటి బంగారు అన్నయ్య ఈయనకి లేడు. అలా ఉండుంటే ఈయన కూడా ఎన్నో సాధించేవారు. మీ అందరిలాగా సుదుబుట్టు వేసుకుని ఇక్కడికి వచ్చిండు. శేఖర్, శేఖర్ అన్నయ్య. Hi Gauri, how are you? I'm fine. How are you? I'm great. బాబాయ్, ఎవరతను? ఆయనే ఆనందబాబు, అయ్యగారి పార్ట్నర్ కొడుకు. ఆయనకే గౌరమ్మ గారిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మీట్ మై ఫ్రెండ్స్. హిస్ వినయ్. హాయ్. Hello. సుధీర్. Hello. గోయల్. హాయ్. Hello. నేను చెప్పాను కదా, షీస్ గౌరీ, మై వుడ్ బి. హౌ షీ? లుకింగ్ గ్రేట్ కదా? Hey. హలో యంగ్ మ్యాన్, హౌ ఆర్ యు? ఫైన్ అంకిల్. గాడ్ బ్లెస్ యు. ఏం బాబు, బాగున్నావా? బాగున్నానంటీ. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారంటీ. మిమ్మల్ని అంకిల్ని అడిగాను చెప్పమన్నారు. ముఖ్యంగా గౌరీని మరీ మరీ అడిగాను చెప్పమన్నారు. లోపలికి రండి, స్నానాలు చేసి టిఫిన్ చేద్దురు గాని. ఓకే ఆంటీ. రేయ్ రండ్రా. ఎక్స్క్యూజ్ మీ, సామాన్లు అలాగే ఉంచండి, పనులు తీసుకొస్తారు. మీరు లోపలికి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ.
ఏయ్ ఏంటలా నిలబడి చూస్తున్నావు? వచ్చి సామాన్ తీసి లోపల పెట్టు. నీకే చెప్పేది. కదులు. ఈ ఎండ ఒంటికి అంత మంచిది కాదండి, అందుకే దించేశాను. థ్యాంక్స్. పర్వాలేదండి. నాది షో. అబ్బా మళ్ళీ కౌంట్. హ్యాట్రిక్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏంటి అమ్మాయి గారి హ్యాండ్ ఈరోజు చాలా రేజింగ్ లో ఉంది. ఈ రోజే కాదు, ఎప్పుడు నాది లక్కీ హ్యాండే. నా మాట విని ఇప్పటికైనా ఆట మానేయ్, లేకపోతే జేబులు మొత్తం ఖాళీ అయిపోతాయి. అలాగే కానీ మన డబ్బు నా దగ్గర ఉంటే ఏంటి, నీ దగ్గర ఉంటే ఏంటి? సరే సర్లే, కబుర్లు ఆపి కార్డ్స్ పంచు. రేపు పొద్దున్నే వచ్చాయి. అలాగే సార్. ఏయ్ రథసోదగా ఇలారా. ఏ డ్రైవర్ నిన్నేనయ్యా, ఇలారా. ఏంటి రథచోదకుడు అంటే నీకు అర్థం కాలేదా? డ్రైవర్ని తెలుగులో రథచోదకుడు అంటారులే. సరే గాని వెళ్ళి 4 పెప్సీ పట్రా. అలాగే అండి. ఓయ్ అటెక్కడికి? ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది. ఫ్రిడ్జ్లో ఉన్నాయి వద్దయ్యా, కూల్గా ఉంటే మాకు పడదు. బయటికి వెళ్ళి పట్రా. ఇవ్వకోండి సార్ కూల్ డ్రింక్స్. ఓపెన్ చేయమంటారా? అక్కర్లేదు, అక్కడ పెట్టు. వస్తాను సార్. ఓయ్ ఆగవయ్యా, కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా? వెళ్ళిపోతానంటావేంటి? అది కాదు సార్, పని అయిపోయింది, ఇంటికి వెళదామని. పని అయిపోయిందా? అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు? ఇంకా చాలా పని ఉంది, ఆగు. ఆ చేయి చాపు. చాపు అయ్యా. ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్కపెట్టి నాకు చెప్పాలి. అది కూడా ఈ షో అయ్యే లోపల. వెళ్ళా. సార్ ఏంటి మళ్ళీ వచ్చావు? లెక్క పెట్టేశాను. అప్పుడే లెక్క పెట్టేశావా? అవునండి. ఇందులో 1,04,232 ఉన్నాయి. నేను లెక్క పెట్టేశాను. అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టుకోండి. బాబు మధు, రేపు పెందలాడే వచ్చేసాయి. ఎందుకు బాబాయ్? రేపు అమ్మాయి గారి పుట్టినరోజు. అలాగా? మధు, రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా, నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా? అలాగే. Many happy returns of the day. I'm sorry. డ్రైవరు కదా అని నిన్ను తేలిగ్గా అంచనా వేశాను. యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్. జరిగింది మర్చిపో. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. సార్ మీరు పెద్దవాళ్ళు. స్నేహానికి పెద్ద చిన్న ఏంటయ్యా? కమాన్ కమాన్. అవును, ఏంటది? అబ్బే ఏం లేదండి. పర్వాలేదు, చూపించు చూపించు. ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి. అమ్మాయి గారికి మట్టి గాజులు ఇష్టమని నీకెలా తెలుసు? ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి. గుడ్. సరే, ఇవి ఇచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు? ఏముందండి, జన్మదిన శుభాకాంక్షలని చెప్తాను. నో,
గౌరీ చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు. తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది, ఇంగ్లీష్లో చెప్పు. నాకు ఇంగ్లీష్ రాదండి. నీకు రాకపోతే నీ ఫ్రెండ్కి వచ్చిగా ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పు. అంటే ఏంటండి అర్థం? ఏముంది, నువ్వు 100 ఏళ్ళు సుఖంగా ఉండాలి అని. అదేనండి నాకు కావాల్సింది. ఇంకోసారి చెప్పండి. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. యువర్ హబ్బీ. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. కరెక్ట్, అలాగే చెప్పు. ఆల్ ది బెస్ట్. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. ఈ రోజుతో వీడు అయిపోయాడురా. ఓకే, 5 minutesలో వస్తాను. ఇది ఈ రోజే బుజ్జి పాపే. I want to be your hubby. వాట్? I want to be your hubby. ఏంటి అర్థం కాలేదా? మీ డ్రైవర్ నీ హస్బెండ్ కావాలనుకుంటున్నాడు. డ్రైవర్ మొగుడైతే చాలా హ్యాపీయే. అడ్వాంటేజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు. Stop it! You rascal! డ్రైవర్ వి నా భర్తను కావాలనుకుంటున్నావా? ఎంత ధైర్యం నీకు? Get out of here! Out! ఏంటి, ఇన్సల్ట్ జరిగిపోయిందా? అమ్మాయి గారు లాక్ కొట్టారా? ఏయ్, ఏంటి మొహంలో మాడిపోయింది? చాలా బాధగా ఉందా? చెప్పవయ్యా, నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? ఎంత బాధపడ్డావు? కొంచెం బాధపడ్డావా, చాలా బాధపడ్డావా? ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారు, అంతకి 100 రెట్లు బాధపడ్డాను. How dare you? గౌరీ, నువ్వు వెళ్ళు బాబు. ఏంటమ్మా, నీకేమైనా మర్చిపోయిందా? ఆనందం మీరు చేసుకున్న వాడిని వెనకేసుకొస్తావా? ఇతను మనకేమైనా చుట్టమా, బంధువా? బాబు నువ్వు వెళ్ళు. నువ్వు పద. నీలి నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే, నన్నేల మరిచావే. నీలి నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే, నన్నేల మరిచావే. నువ్వు లేని నేను శిలను, మెలకువేలేని కలను. నిన్ను వీడినే లేను, నే ఓడి మనలేను. నీలి నింగి ప్రేమకు మరుపే తెలియదులే, మనసు ఎన్నడు మరువదులే. తెరలను తీసి నన్ను చూడు, జన్మ జన్మకు నీ తోడు. వాడని దమ్మ మనవలపు, ఆగని దమ్మ నా పిలుపు. నేల దిగిరావే, నన్నేల మరిచావే. నీలి నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే, నన్నేల మరిచావే.
శంకరయ్య, ఏంటమ్మా? మధు ఇంకా రాలేదా? ఇంకా రాడమ్మా. ఏ? అతను పనిలోంచి మానేశాడమ్మా. అన్నా, ఏంట్రా? ఆ అమ్మాయి ఇచ్చిందన్నా. నేను చేసింది తప్పే, కానీ తెలియక చేసిన తప్పును క్షమించొచ్చు. ఎప్పటికీ మీ నీలి నింగిలో నిండు జాబిలి. ఏమండి, కార్లో దింపుతాను రండి. వద్దండి, పర్వాలేదు రండి. వద్దులేండి.